ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే ఈరోజైతే మిల్ మేకర్లను టమాటా పచ్చిమిర్చి కర్రీ చేయబోతున్నా. వీటికి కావాల్సిన పదార్థాలు అయితే రెడీగా పెట్టుకున్నా. మిల్ మేకర్, పచ్చిమిర్చి, కరివేపాకు, ఎల్లిగడ్డ పేస్టు, టమాటాలు, అలాగే జీలకర్ర, ఆవాలు, పసుపు, దాల్చిన చెక్క, లవంగాలు అయితే తీసుకున్నా. రెడీ చేసుకున్నా. నూనె కూడా కావాలి. ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేస్తున్నా. స్టవ్ ఆన్ చేసి కడాయి అయితే పెట్టుకున్నా. ఇందులో కూరకు కావాల్సిన నూనెనైతే పోస్తున్నా. సేమ్ మటన్ కర్రీ లాగా వస్తుంది, మంచిగా ఉంటుంది. మటన్ కర్రీ లాగా ఉంటుంది. మా పిల్లలు అయితే మంచిగా తింటారు. నూనె అయితే వేడెక్కింది. జీలకర్ర, ఆవాలు, అలాగే పచ్చిమిర్చి, వేసుకున్నా. లవంగాలు, దాల్చిన చెక్క, ఉల్లిగడ్డలు, కరివేపాకు రెండు కలిపేసేసిన. ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి కొంచెం గోలినాక ఎల్లిగడ్డ వేయాలి. ఎల్లిగడ్డ అయితే వేసిన, కలుపుకోవాలి. ఇవి వేగడానికి గోలెట్టేందుకైతే కొంచెం ఉప్పు వేసిన, ఒక స్పూన్ పసుపు అయితే వేసిన. ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో కడిగి పెట్టుకున్న మిల్ మేకర్ని అయితే వేసుకోవాలి. ముందుగానే కడిగి పెట్టుకున్న మిల్ మేకర్లు అయితే వేసుకుంటున్నా. చాలా ఇష్టంగా తింటారు ఇలా వేస్తే పిల్లలు. ఇందులో ఎండు కొబ్బరి కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది. కొందరు ఇష్టపడతారు, కొందరు ఇష్టపడరు. మేమైతే వేసుకుంటాం ఎండు కొబ్బరి. ఇప్పుడు ఇందులో టమాటాలు వేసినాక మంచిగా కలుపుకోవాలి. కలుపుకొని ఒక 2 నిమిషాలు మూత పెట్టుకోవాలి. ఇప్పుడు కొంచెం ఉప్పు వేసుకుంటున్నా, రుచికి తగ్గట్టుగా. తక్కువ తినేటోళ్ళు తక్కువ వేసుకోర్రి. మేమైతే కొంచెం ఉప్పు ఎక్కువనే తింటాం. ఇట్లా కలుపుకొని మూత పెట్టేసుకొని పైన కొంచెం వాటర్ పోసుకుంటే కూర అన్నది మంచిగా కరెక్ట్గా అవుతుంది. నేనైతే ఇట్లనే చేస్తా. ఇందులో వాటర్ పోసుకొని పెట్టుకుంటే ఆవిరికి అన్నది తొందరగా ఉడుకుతుంది. వాటర్ పోయొద్దు అందులో. ఇట్లా ఆవిరికి అన్నది ఎగ్గితే కొంచెం మంచిగా ఉంటుంది. నేనైతే ఇట్లా చేస్తా. మీరు ఎలా చేస్తారో కామెంట్ చేయండి. ఇదిగో ఇలా వాటర్ అయితే పోసిన ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఈ మూత అయితే మెల్లగా అందులో వాటర్ పడకుండా తీసేసుకోవాలి. ఇలా ఇందులో ఇప్పుడు కొంచెం కొబ్బరి పొడి వేసుకున్నా. దీన్ని మెల్లగా ఇట్లా కలుపుకోవాలి ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది. రెడీ అయిపోయింది మిల్ మేకర్ టమాటా కర్రీ. ఇందులో కొంచెం కొత్తిమీర పొడి, కొందరు ధనియాలు అంటారు, మేమైతే కొత్తిమీర పొడి అంటాం. చాలామంది ధనియాలు కదా కొత్తిమీరలు అంటారు. మేమైతే కొత్తిమీరలే అని అంటాం, కొత్తిమీర పొడి అంటాం. ఇందులో కొంచెం కొత్తిమీర పొడి యాడ్ చేస్తే కూర రెడీ అయిపోయినట్టే. చూడండి, ఇప్పుడైతే ఇక కొత్తిమీర పొడి వేసుకున్నా. ఇక మూత పెట్టేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే అయిపోతుంది. కూరనైతే రెడీ అయిపోయింది. మీకు ఈ కర్రీ ఎలా ఉందో కామెంట్ చేయండి, ట్రై చేయండి. వీడియోని అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తారని అయితే అనుకుంటున్నా. నేనైతే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా ఛానల్ చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి.